చూడుండ్రి ఎట్లయిందో శంషాబాద్ విమానాల స్టేషను. అందాల భామలకు మన హైదరాబాద్ అందంగా కనిపించాలి కాబట్టి వాళ్ళు నడిచొచ్చే బాటలున్న పిల్లర్లకు, గోడలకు, ఫుట్పాత్ పక్కకు ముద్దుగా రంగులేసిండ్రు. తెలంగాణ సాంప్రదాయం ప్రపంచ దేశాలకు తెలిసేటట్టు మన రాష్ట్ర పక్షి పాలపిట్ట బొమ్మ, పోచంపల్లి చీరల డిజైన్లు, నిర్మల్ కొయ్య బొమ్మల చిత్రాలు, బోనాలు, బతుకమ్మ పండుగలు, మక్కా మసీదు, చార్మినారు, రామప్ప గుడి, హుస్సేన్ సాగర్లున్న బుద్ధుడు, సెక్రటేరియట్, హైదరాబాద్ గాజులు, ఓ ఇట్లా తెలంగాణ మొత్తం ఒక్క 2 నిమిషాలల్లో కండ్ల ముందట కనిపించేటట్టు రంగులు అద్దుతున్నారు. ఏడ చూసినా తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టి పడేటట్టు ముస్తాబ్ చేస్తున్నారు పట్నాన్ని. మే 10వ తారీఖు షురువయ్యే ఈ అందాల పోటీలకు ఏం తక్కువ 120 దేశాల నుంచి ముద్దు గుమ్మలు మన గుమ్మం దొక్కబోతున్నారు కాబట్టి వాళ్ళు మన పట్నాన్ని చూసి మురిసిపోవాలని ఇట్లా చేస్తున్నారు. ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్లని కాదు, అక్కడి నుంచి అందాల పోటీలు జరిగే జాగా కాడికి అడుగు అడుగున ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు పెడతారట. ఇవేం ఆషామాషి అందాల పోటీలు కావాయి, ప్రపంచ స్థాయిలో జరుగుతాయి. అందుకే ఎక్కడ వెనకడుగు వేయకుండా భారీగా ఖర్చు చేస్తున్నది తెలంగాణ సర్కారు. ఏ లోటు లేకుండా వాళ్ళని చూసుకోవాలి కాబట్టి తగ్గేదేలే అన్నట్టు చేస్తున్నది. ఇక ఈ అందాల పోటీలకు వచ్చేటోళ్లకు స్వాగతం పలుకుడే కాదు, ఇక్కడ ఉన్నోళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇవ్వాలని సర్కారు కోరుతున్నది. ఒక్క సర్కారే కాదు, ఇగో వీళ్ళు కూడా కోరుతున్నారు. A global stage where beauty meets purpose, culture and impact. 120 plus countries coming together in one festival. And to the world we say, Telangana Zarurana. హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 ఈ పోటీల్లో పాల్గొనే వారికి తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మరి చూడాలి, పట్టబట్టి ఇంత పెద్ద ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు ఎంత మంచిగా జరుగుతాయో, తెలంగాణకు ఎంత మంచి పేరు తీసుకొస్తాయో.